మనమంతా ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 నైట్ 12 గంటలకు ఎందుకు న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ పార్టీలు, పబ్బులు, క్లబ్బులు, డీజేలు, డ్యాన్సులు ఇవన్నీ కలిపి జనవరి 1 వెల్కమ్ని చాలా గ్రాండ్గా చేసుకుంటాం. కానీ మీకు ఎప్పుడైనా ఒక క్వశ్చన్ వచ్చిందా, 31 నైట్ ఎందుకే సెలబ్రేట్ చేసుకోవాలి ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్? అలానే ప్రపంచం మొత్తం జనవరి 1ని న్యూ ఇయర్గా ఎందుకు ఫాలో అవుతుంది? ఈ వీడియోలో ఈ క్వశ్చన్స్ అన్నింటికి ఆన్సర్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. మానవ చరిత్రలో క్యాలెండర్ ఉందా అంటే ప్రకృతి ఆధారంగా మాత్రమే క్యాలెండర్ అనేది రూపొందించుకుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం, చంద్రోదయం, చంద్రాస్తమయం, అలానే ఋతువులు, పంటలు పండించే కాలాలు, ఇవన్నీ కూడాను క్యాలెండర్ని రూపొందించుకునేందుకు ప్రకృతి ఆధారాలని భావించవచ్చు మనం. ఈ క్యాలెండర్ని ప్రవేశపెట్టింది మొదటగా రోమన్స్. వీళ్ళు మార్చి 1ని న్యూ ఇయర్గా అయితే ఫాలో అయ్యేవాళ్ళు. ఎందుకు అంటే యుద్ధాలకి అనుకూలంగా ఉంటుంది, ప్రకృతిలో మార్పులు మొదలవుతాయి, అలానే పంటల కాలం అనేది మొదలవుతుంది. సో అందువల్ల వీళ్ళు రోమన్స్ అనేవాళ్ళు మార్చి 1 నుంచి క్యాలెండర్ని ఫాలో అయ్యేవాళ్ళు. సో మార్చి 1 నుంచి క్యాలెండర్ని ఫాలో అయ్యేసరికి వాళ్ళకి సంవత్సరానికి 10 నెలలు మాత్రమే ఉండేవి. అప్పట్లో అంటే రోమన్స్ క్యాలెండర్ కాలం ప్రకారంగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అంటే ఈ సెప్టెంబర్ అంటే 7, అక్టోబర్ 8, నవంబర్ 9, డిసెంబర్ 10 నెలని అర్థం వాళ్ళ క్యాలెండర్ ప్రకారంగా. అయితే జూలియస్ సీజర్ అనే వ్యక్తి క్రీస్తుపూర్వం 46వ సంవత్సరంలో ఈ క్యాలెండర్లో చాలా మార్పులు చేశాడు. ఏంటా మార్పులు అంటే జనవరి, ఫిబ్రవరిని ఈ క్యాలెండర్లో యాడ్ చేశాడు ఆయన. ఎందుకు జనవరి, ఫిబ్రవరిని యాడ్ చేశాడంటే వాళ్ళు పూజించే దేవుడు జానస్. ఆ దేవునికి 2 ముఖాలు ఉంటాయి. ఆ 2 ముఖాల అర్థం ఏంటంటే గతం మరియు భవిష్యత్తు అని, అంటే కొత్త ఆరంభాలకు ప్రతీక అని. సో అందుకని జానస్లో ఉన్న ఆ పేరుని ఆధారంగా జనవరిని యాడ్, అలానే ఫిబ్రవరిని కూడా యాడ్ చేశాడు ఆయన. సో అప్పటి నుంచి ఈ జనవరి 1 అన్నది న్యూ ఇయర్ అవుతుంది. ఎందుకంటే ఈ అంకెలు కూడా కనిపెట్టింది రోమన్సే. మనం చిన్నప్పుడు చదువుకునే రోమన్ నెంబర్స్ మీకు గుర్తుండే ఉంటుంది. సో ఇవన్నీ ఆధారంగా చేసుకుని ఆయన ఈ జూలియస్ క్యాలెండర్ని అయితే ప్రవేశపెట్టాడు. అయితే ప్రపంచం మొత్తం ఫాలో అవుతున్న క్యాలెండర్ ఏంటి అంటే జార్జియన్ క్యాలెండర్. ఈ జూలియన్ క్యాలెండర్లో చిన్న చిన్న లోపాలు ఉండడం, 1582లో పాప్ జార్జ్ అనే వ్యక్తి ఈ జార్జియన్ క్యాలెండర్ని అయితే ప్రవేశపెట్టాడు. అదే క్యాలెండర్ మనం ప్రస్తుతం కూడా వాడుతున్నాం. మనమే కాదు, ప్రపంచం మొత్తం ఇదే క్యాలెండర్ని ఫాలో అవుతుంది. అయితే ప్రపంచం మొత్తం ఈ క్యాలెండర్ని ఫాలో అవడానికి గల కారణాలు ఏంటి అంటే మన భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలన్నింటి కూడాను డిఫరెంట్ టైం జోన్స్ అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమెరికాలో నైట్ అయితే ఇండియాలో మార్నింగ్ అవుతుంది. అంటే అక్కడ సూర్యోదయంలో ఉన్న డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకని డిఫరెంట్ టైం జోన్స్గా దాన్ని స్ప్లిట్ చేసుకొని ఈ అంతర్జాతీయ క్యాలెండర్ అనేది అయితే రూపొందించబడింది. దానికి అనుగుణంగా మాత్రమే మనం ఈ క్యాలెండర్ని అయితే వాడకంలోకి వచ్చింది. దీనికి గల ముఖ్య కారణాలు ఏంటంటే ఈ వ్యాపార వ్యవహారాలు, బ్యాంకింగ్, ప్రభుత్వ ఒప్పందాలు, టెక్నాలజీ, టైం జోన్స్ ఇవన్నీ కూడా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి క్యాలెండర్ పైన ఆధారపడి ఉన్నాయి. అందుకే ఒక్కొక్క దేశానికి సాంప్రదాయం ఒక్కొక్కలా ఉన్న ఈ జనవరి 1 అనేది ప్రపంచం మొత్తం అంగీకరించబడినటువంటి ఒక రోజు అని చెప్పుకోవచ్చు మనం. లేదంటే అదే క్యాలెండర్ ప్రాథమికమైందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే భారతదేశానికి ఇక్కడ నిజమైన సంవత్సరం ఏది అనే ఒక క్వశ్చన్ మనం వేసుకుంటే అసలు భారతదేశానికి న్యూ ఇయర్ అంటూ ఏమీ లేదు. మనకి వివిధ రాష్ట్రాల్లో కొత్త సంవత్సరాలు అంటే నూతన సంవత్సరం అనేది వివిధ పండుగల ద్వారా జరుపుకుంటాం. మరీ ముఖ్యంగా మన తెలుగు, కన్నడ రాష్ట్ర ప్రజలు ఏంటంటే వీళ్ళు ఉగాది న్యూ ఇయర్ కొత్త సంవత్సరంగా భావిస్తాం. మరాఠీలు గుడి పడవా అని, పంజాబ్లో వైశాఖి, తమిళనాడులో పుత్తాండు, మలయాళంలో విషు. సో ఇవన్నీ కూడా రాష్ట్ర ఆధారిత కొత్త సంవత్సరాలు. ఇవన్నీ ఎలా
అంటే పంచాంగం ప్రకారంగా చంద్రగ్రహణాలు వాటి గణాంకాల ఆధారంగా శాస్త్రీయ మరియు ప్రకృతి ఆధారంగా వచ్చినటువంటి పండుగలు ఇవి. మరి ఎందుకు డిసెంబర్ 31 ఇంత హడావుడి అంటే ఇది కంప్లీట్గా మార్కెటింగ్ స్ట్రాటజీ, కమర్షియల్ అని నేను చెప్తాను. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఇదే క్యాలెండర్ పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి, కమర్షియల్ సెలబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో అందుకే 31 నైట్ మీకు ఎక్కడ చూసినా సరే హోటల్స్ కానీ, పబ్స్ కానీ, క్లబ్స్ కానీ, ఈవెన్ చిన్న చిన్న స్టాల్స్, బిర్యానీ స్టాల్స్ అన్నీ కూడా మీకు మొత్తం కంప్లీట్గా ఇది కమర్షియల్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు మనం. సో ఇదంతా తప్ప కరెక్టా అనే క్వశ్చన్ మనం వేసుకుంటే ఇది ఆనందం కోసం చేసుకోవడం తప్ప కానీ ఇది సాంప్రదాయం అయితే కాదు. సో కంక్లూజన్ ఏంటంటే 31 డిసెంబర్ అనేది ప్రపంచం అంగీకరించిన క్యాలెండర్. కానీ భారతదేశానికి నిజమైన కొత్త సంవత్సరం అనేది మన సంస్కృతి, మన ప్రకృతి ఆధారంగా ఏవైతే ఉంటాయో అవి మాత్రమే. సో వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అలానే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి.